భావితరాల పరిరక్షణకు నడుం బిగించారు. రచన గ్రూప్ సంస్థల చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులు వారి స్వహస్తాలతో స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి బంగారు చీరను సమర్పించడం జరిగింది. అందరం కూడా ఒక్కసారి స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి జయజయలు పలుకుదాం. జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి. ఓం శ్రీం అభయలక్ష్మ్యై నమః. ఓం శ్రీం అలంకారలక్ష్మ్యై నమః. ఓం శ్రీం ఆదిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః. ఓం శ్రీం భక్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం వరలక్ష్మ్యై నమః. ఓం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శక్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం భుక్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం త్రిపురలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీచక్రలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీపురలక్ష్మ్యై నమః. ఓం శ్రీం బ్రహ్మానందలక్ష్మ్యై నమః. ఓం శ్రీం గోపురలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీపురస్వర్ణమహాలక్ష్మ్యై నమః. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయ భాష్యా లక్ష్మీః. ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ. నిర్ణుద మే గృహాత్ గంధద్వారాందురాధర్షా నిత్యపుష్టాంగరీషిణీ. ఈశ్వరీ గో సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి. పశూనాం రూపమన్నస్య మయి శ్రయతాం యశః. కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే. హైదరాబాద్ లోని ప్రసిద్ధ క్షేత్రమైన తాడ్బంద్ ఆలయం నుంచి విచ్చేసిన సువర్చల ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవమూర్తులకు జరిగే కమనీయ కళ్యాణ వేడుకను ఇప్పుడు మనందరం కనులారా వీక్షిద్దాం. శ్రీ సువర్చల వీరాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాగణాధిపతిని వేదమూర్తులు ఆరాధన చేస్తున్నారు. అస్మాకం సహా కుటుంబానా అస్మిన్ రాష్ట్రే ఆస్తిక జనానా సనాతన ధర్మరతానా పశు పక్షి మృగాదీనా గో విదాదీనా సజ్జనానాం జలచరానాం సమస్త శైలేషు నివసతాం ప్రాణినాం సన్మార్గే పరిపాలయత అస్మిన్ గ్రామే అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సహస్ర ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం దశపూర్వేషాం దశాపరేషాం సర్వేషాం
सर्वेश पितॄणां नरकलोकात् उत्तीर्य शाश्वत ब्रह्मलोक निवास सिद्ध्यर्थं सालंकृत सह हिरण्य उदक पूर्वकं कन्यादानम् अहं करिष्ये कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णुवेदुभ्यं ब्रह्मलोकदीक्षितां कन्ये ममाकृतो भूयाः कन्ये मे देवि पार्श्वयोः कन्ये मे सर्वतो भूयास्त्वत्तानां मोक्षमाप्नुयात् विष्णुं मनः सर्वभूतसाक्षिण्यः सर्वदेवताः ఎంతో వైభవంగా భక్తి కోటి దీపోత్సవ అంగరంగ వైభవపేతంగా లీలా కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నారు. చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆదిత్యమైత్రావరుణ గౌణ్యన్యాదే కౌండిన్య సవాసిష్ట మైత్రావరణ ప్రవరాన్విత పౌత్రాయ గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ గౌణ్యన్యత్రయార్ధే ప్రవరాన్విత గోత్రస్య వర్మణః పుత్రాయ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ గౌణ్యన్యత్రయార్ధే ప్రవరాన్విత గౌణ్యస్య గోత్రోద్భవాయ శ్రీరామపాద సేవా దురంధరాయ శ్రీ వీరాంజనేయ స్వామి దేవరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువరేయార్ధే ప్రవరాన్విత రామశతగోత్రస్య చతుర్ముఖ బ్రహ్మణో నరత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువరేయార్ధే ప్రవరాన్విత కాశ్యపగోత్రస్య కశ్యప ప్రజాపతి పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువరేయార్ధే ప్రవరాన్విత కాశ్యపగోత్రస్య పుత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువరేయార్ధే ప్రవరాన్విత కాశ్యపగోత్రోద్భవ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ సువర్చలానామ్ని కన్యా తాడువన్ వీరాంజనేయ స్వామి భగవానికి జై, సువర్చల దేవికి జై. సాలంకృతహరణ్యోదకన్యాదానమహం తుభ్యమహం సంప్రదతే దేవస్య పాదవిరప్రథమే అశ్వినోభ్యాం పూష్ణహస్తాభ్యాం అశ్వినోహమి రాజా చేతులు పైకెత్తి గట్టి మేళం వాయిస్తూ కరతాళ ధ్వనులు చేయాలి. శుభముహూర్తం జరుగుతుంది. ఆంజనేయ స్వామికి వినపడాలి. మీ అందరికీ కూడా ఆ సువర్చల అమ్మవారి కంఠంలో ధరించబోయే మాంగళ్యం దర్శనమిస్తోందమ్మా. అందరూ కళ్ళకద్దుకోండి. మీ మాంగళ్యాన్ని కూడా కళ్ళకద్దుకోండి. అందరూ కూడా నమస్కారం చేయండి. గట్టి మేళం వాయించాలి. చేతులు పైకెత్తి గట్టి మేళం కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. మాంగళ్య ధారణ జరుగుతుంది. ఓం మాంగళ్యదండరాయేణ లోకరక్షణ హేతునా కంఠే
వీరాంజనేయ స్వామి వారిని తొలి సందర్శనం జరిగినటువంటి మహిమాన్వితమైన క్షేత్రం భాగ్యనగరంలో శ్రీ తాడుబంది వీరాంజనేయ స్వామి వారి క్షేత్రం. మనసశ్చిత్తమాకోటిం వాజసత్యమశేమహే పశూనాగం రూపమన్నస్య యశశ్రేష్ఠగతామయే యథాహమస్యాద్రపక్వస్త్రియై పుమానో యథాస్త్రైరుప్యతి పుంసి ప్రియే ప్రియ ఏవం భగస్య దుర్ప్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యుక్తిర్వదతి తథేతి వాజుదా హతతు అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్ యశోదిజ్ఞస్య దక్షిణా ప్రజామేకామస్సమృధ్యతాం పశవో మేకామస్సమృధ్యతాం యజ్ఞో మేకామస్సమృధ్యతాం శ్రియో మేకామస్సమృధ్యతాం తిరుపతి మాధురా హతు అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోమితి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ రామసుబ్రహ్మణ్యం గారు స్వామివారికి నీరాజనం సమర్పిస్తున్నారు. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. నిత్యశ్రీరస్తు నిత్యసన్మంగళాని భవంతు. ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గణపతిం నమో మారుతిం జయ జయ తాడుబంధు ఆంజనేయ స్వామికి. కళ్ళకత్తుకున్న మా హనుమంతుడి యొక్క కళ్యాణ హారతి. తాడుబంధు ఆంజనేయ స్వామికి. పవన సుత హనుమానికి. బజరంగ బలికి. నమో మారుతిం కమనీయ రమణీయ కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకున్నటువంటి సువర్చల తాడ్బండ్ ఆంజనేయ స్వామి వారు భక్తులను అనుగ్రహించేందుకు పల్లకీ సేవల ద్వారా మీ వద్దకే వస్తున్నారు. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి వారు కూడా ఒంటె వాహనం మీద భక్తులను అనుగ్రహించేందుకు మీ వద్దకే వాహన సేవ రూపంలో వస్తున్నారు. అందరూ ఎక్కడ వారక్కడే కూర్చోవలసిందిగా మనవి. జయ జయ తాడుబంధు వీరాంజనేయ స్వామికి. జయ జయ తాడుబంధు వీరాంజనేయ స్వామికి. జయ జయ తాడుబంధు వీరాంజనేయ స్వామికి. పల్లకీ సేవ ఎదురుగా ఎవరు రావద్దు, నిలబడి ఎవరు దర్శనం చేయొద్దు, పూజన చేసుకుంటూ ఉండాలి. ఎదురెవరు అనంత నిలయ శ్రీరామదూత పావన చరిత సద్గుణ భరిత శ్రీ హనుమంత పాప వికరణ పుణ్య వితరణ మారుత నందన ఆనంద నర్తన మహావీర మహాధీర వీరాధివీర వాయుపుత్ర శాంతిదాత నవనిధి నేత శ్రీత భక్త వందిత గాన సంభరిత శాంతి కారణ అంజని నందన ఆనంద చందన పావన నందన శాంతి భూషణ
బంధచేధన రత్నభూషణ తంత్రభంజన శ్రీబల భీమ కపికుల సోమ కరుణాధామ జయ జయ హనుమా సద్గుణవంత అతి బలవంత జయ ధీమంత శ్రీ హనుమంత. అద్భుత రీతిలో అపూర్వ రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని వాహన సేవను పూర్తి చేసుకున్నాం. ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను ఆశీర్వదించేందుకు వేంచేసిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారిని అనుగ్రహ భాషణం అందించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రతి సంవత్సరం ఎన్నో పండగలతో సాంప్రదాయంగా ఉన్నటువంటి మన భారతదేశంలో, అందులో భాగ్యనగరంలో ఈ కోటి దీపోత్సవాన్ని కూడా ఒక సంప్రదాయంగా మలిచినటువంటి నరేంద్ర చౌదరి గారికి శుభాభినందనలతో యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. సర్వమంగళుడైనటువంటి ఆ శివుడి యొక్క నామాన్ని, రూపాన్ని సదా స్మరిస్తూ ధ్యానిస్తూ సర్వమంగళ అయినటువంటి ఆ శక్తి స్వరూపిణిని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్లకు తప్పక జయం చేకూరుతుంది అని చెప్పుకునేటువంటి శ్లోకాలు, వేదార్థాలు ఎన్నో కూడా ఎక్కడ అంతర్భవిస్తున్నాయి అంటే అగ్నిని పోల్చేటువంటివి, ప్రతి దేవతలను కూడా నిర్వచించేటువంటి ఎన్నో శబ్దాలు ఆఖరకు ఉపనిషత్తు వాక్యాల్లో ఈ జ్యోతిస్వరూపంలోనే అంతర్భవిస్తున్నాయి. అందులో రెండు వాక్యాలు కాలాతీతమవుతోంది కాబట్టి వేదంలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, సృష్టి మూర్తి స్వరూపానికి రావటానికి ముందే అహమస్మి ప్రథమజా ఋతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యోమా దదాదస ఇధేవమాహ అహమన్నమన్నమదంతమద్మి. ఈ సృష్టికి పూర్వం జ్యోతిస్వరూపంగా ఉన్నటువంటి నా స్వరూపం మీ హృదయాలలో జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఏ జ్యోతిస్వరూపం ఉందో ఈనాడు మీరు వెలిగించి పూజించేటువంటి ఆ స్వరూపం మన హృదయ జ్యోతి కంటే కూడా భిన్నమైనటువంటిది కాదు. మనం వెలిగించామనుకుంటున్నటువంటి ఈ జ్యోతి ప్రకృతిలో నుంచి తీయబడినటువంటి తేజస్సు. ఆ తేజస్సునే ఈవేళ మనం పూజ చేస్తున్నాం. దాన్ని మనం ఆత్మస్వరూపంగా సంప్రదాయంగా చేసుకునేటువంటి ఏకైక మాసం కార్తీక మాసం. మిగిలినటువంటి మాసాల్లో మనం మూర్తి ఆరాధనలు ఎన్నో చేస్తాం. కార్తీక మాసంలో మూర్తి విగ్రహారాధనతో పాటు జ్యోతిస్వరూపాన్ని ఆరాధించుకునేటువంటి మాసం, పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. ఆ ఆరాధన చెయ్యాలి అనేటువంటి భక్తి కలిగిన ప్రతి ఒక్కరికి నిలయంగా మారినటువంటి ఈ ప్రాంగణం నిజంగా భక్తి ప్రాంగణం. అందుకే భక్తి టీవీ వారు ఈ యొక్క ప్రజల యొక్క సౌకర్యార్థం ప్రతి ఒక్కరూ కూడా వారి భక్తిని, సంప్రదాయాలని ఆచరించుకోవడానికి వేదికను ఏర్పాటు చేసి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి వారికి, వారి కుటుంబానికి శుభాశీస్సులు అందజేస్తూ, కాలాతీతం కావటం చేత ప్రతి ఒక్కరికి కూడా మాతృస్వరూపిణైన ప్రతి స్త్రీమూర్తికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ఎన్నో రంగాలలో ఆరితేరి పరిశ్రమ చేస్తున్నటువంటి రాజ్యాంగ కోవిదవేత్తలకు, పక్కనున్నటువంటి ప్రియతమ స్వామివారికి నారాయణ స్మృతులు అందజేస్తూ మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ సువర్చల సమేత హనుమత్ కళ్యాణాన్ని చూసినటువంటి మంగళవారం రోజున
మనం ఎంత వెతికినా దొరకనటువంటి సౌభాగ్యాన్ని వారు అందజేశారు. ఇంకా దీన్ని వచించటానికి వాక్కులు లేవు కనుక అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ హరి ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది. తదుపరి తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారిని అనుగ్రహ భాషణం అందించవలసిందిగా కోరుతున్నాం. అజ్ఞానాంజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ. ప్రస్తుత కాలంలో దైవారాధన, భక్తి అనేకమైనటువంటి విషయములలో అన్నిట్లో కూడా అన్నీ కూడా ఉండవలసినటువంటి స్థాయి కన్నా ఆభాస మాత్రంగా ఉన్నటువంటి రోజులు ఇవి. అయితే ఇదే కాలంలో కేవలం మనం ధన్యత చెందడానికి మనకి కొన్ని ఉపాయములు కూడా భగవాన్ వేదవ్యాసుల రూపంలో మనకి అందజేసిరి. సమాజంలో ఎంతమంది మహనీయులు వచ్చి వారి యొక్క ఉపదేశాన్ని ఇచ్చినా నూతనమైనటువంటి సందేశం ఎవ్వరూ ఇవ్వలేరు. అన్నీ కూడా వేదవ్యాసుల వారు రూపంలో నారాయణమూర్తి మనకి అందజేసిరి. మన సంస్కృతికి మూలం వేదం, మన సంస్కృతికి మూలం దేశీయ గోరక్షణ. అవి లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా వేద పోషణ, గోరక్షణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం వస్తే ఈ సంసారం అనేటువంటి ఈ జీవనంలో దీనికి కారణమైనటువంటివి ఎట్లా మనకు జన్మ వచ్చింది అంటే, జన్మకి కారణం కాముడు, ఈ దేహాన్ని విడవటానికి కారణం కాలుడు. ఈ మధ్యలో మనల్ని ఈ జ్ఞానం నుంచి మన యొక్క స్వరూప స్థితిని మలిచేటువంటిది, కప్పజేసేటువంటిది ఏమిటి అంటే తమస్సు, అజ్ఞానం. దాన్నే అంధకాసుడు అంటాడు. కాబట్టి కాలుడికి, కాముడికి, అంధకుణ్ణి కూడా మర్దించి జయించినటువంటి ఆ శంకరుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం జ్యోతి స్వరూపంగా. కార్తీక మాసంలో దామోదర రూపంగా ఆ జ్యోతిస్సు కేవలం ఇది అని చెప్పటానికి లేదు, సమస్తమైనటువంటి బ్రహ్మాండమునకు కారణభూతమైనటువంటి చైతన్యం. అటువంటి ఆ జ్యోతిర్ అర్చన ఈ భక్తి టీవీ అనేటువంటి సంస్థ ఎంతో వ్యయప్రయాసలతో, భక్తి శ్రద్ధలతో ఎందరో మహానుభావుల్ని ఒక వేదిక తీసుకొచ్చి ఎందరో కళాకారుల్ని, సామాజికంగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని, భక్తుల్ని అందరినీ కూడా సమన్వయపరిచి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నది. ఇది ఆచందార్కంగా కొనసాగాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటా కూడా దీపారాధన చేసుకునేటువంటి అలవాటు ఉన్నది కార్తీక మాసంలో. కానీ ప్రపంచమంతా కూడా స్పందించే విధంగా అందరూ కూడా ఒక ఐక్యమైనటువంటి వేదికలో ఈ రకంగా జరుగుతున్నది అంటే అది చాలా విశేషదాయకం. ప్రప్రథమంగా మా గురుచరులైనటువంటి శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య కరకమలముల ద్వారా ఈ కార్యక్రమాన్ని అప్పట్లో కార్తీక మాసంలో ప్రారంభం చేసి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో వైభవముగా సాగుతున్నది. వారికి ఈ సంస్థ అధినేత అయినటువంటి నరేంద్ర చౌదరి గారికి, వారి సహాయ బృందమునకు, రఘు గారికి, అందరికీ కూడా నా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు. హరే నమః. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామివారు, అలాగే తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి ప్రత్యక్ష సమక్షంలో ఈనాటి ముఖ్య అతిథి శ్రీ వి జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ గారి చేతుల మీదుగా, అలాగే మా చైర్మన్ గారి చేతుల మీదుగా తొలి కార్తీక దీపోత్సవం, వారిని దీపారాధన చేయవలసిందిగా ప్రార్థన.
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడతని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమై కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెలిగించవలసి విశ్వేశలింగమై కనికరించరా ఉండండి భక్తులు. విధి లిఖితమునిక పరపర పర జరిపి అమృతమే కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జనలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా ధృతివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా దయచేసి భక్తులందరికీ మనవి, అందరి కూర్చున్న వారు కూర్చున్న చోటు నుండి లింగోద్భవ దృశ్యాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. లింగోద్భవం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवर
సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम्